హలో అండి అందరూ ఎలా ఉన్నారు? రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ కర్రీని నేను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. ఇందుకు మనకు కావాల్సిన ఫిష్ని మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకుందాం. చూసారు కదా, క్లీన్ చేస్తున్నదేనండి మనం ఈరోజు వండుకోబోయే ఫిష్. చూసారా, నీట్గా ముక్కలు కట్ చేసి ఇచ్చేస్తారు కదా. దీన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలండి. నీట్గా కడుక్కున్న తర్వాత మనం ఫైనల్లో రాక్ సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిష్లో ఉండే నీచు స్మెల్ అంతా కూడా పోయి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారా, మన ఫిష్ కర్రీకి అయితే మీడియం సైజు చేప ముక్కల్ని తీసుకోవాలి. చూసారా, ఈ మాత్రం సైజు ఉంటే మన చేప ముక్కలు అనేది చారుకి ఇంకా బాగుంటుందండి. తర్వాత ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. నేను ఈ ఫిష్లోకి ఒక ములంకాడను కూడా వేసుకుంటున్నానండి. ఒక ములంకాడను కూడా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చి, 3 టమాటోలు, అలాగే మీడియం సైజు ఉండే విధంగా 2 ఉల్లిపాయలని తీసుకున్నానండి. వీటన్నింటినీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పులుసులోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని మనం క్లీన్ చేసుకున్నటువంటి ఫిష్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. పెద్ద గిన్నె తీసుకోవడం వల్ల ఏంటంటే చారు అనేది బాగా కలుస్తుంది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కల్ని వేసుకుందాం. అలాగే ములంకాడ ముక్కలు కూడా మీడియం సైజులో కట్ చేసి ఈ పులుసులోకి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ములంకాడలు వేసిన తర్వాత ఆనియన్ని 2 టైప్స్లో కట్ చేయాలి. ఒక హాఫ్ పీస్ని 2 పెద్ద ముక్కలుగా కట్ చేసి రిమైనింగ్ అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన చారులో ఈ ఉల్లిపాయ కూడా చాలా టేస్ట్ ఇస్తుంది. అలాగే మనం 5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేద్దాము. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందామండి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నానండి. మీరు మీ స్పైసెస్ బట్టి వేసుకోండి. కొంచెం ఎక్కువ కావాలంటే 1 టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి. లేదు సరిపోతుంది అంటే 4 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి. అలాగే ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, 1 టీ స్పూన్ పసుపు ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇందులో మనం ఎటువంటి మసాలాలు కూడా యూస్ చేయమండి, అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుందాము. చూసారు కదా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసిన తర్వాత మనం ఏ మసాలాలు యూజ్ చేయట్లే కదండి, అందుకే ఫిష్ మసాలాని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను తీసుకుంటున్నాను. రిమైనింగ్ ఏమీ కూడా యాడ్ చేయనండి. అప్పుడైతేనే మన ఫిష్ టేస్ట్ అనేది ఇంకా ఇదవుతుంది. చూసారు కదా, ఇప్పుడు సాల్ట్ అనేది నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. 3 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఫిష్ ముక్కలకి మనం వేసుకున్నటువంటి ఉప్పు కారాలు అనేవి ముక్కకి కూడా పడుతుంది. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం ఇవన్నీ ఏవైతే మనం వేసామో అవి పీస్కి కూడా చాలా బాగా పట్టేంత విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, నేను చూపించిన విధంగా మీరు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక చేప ముక్కని కానీ మనం చూసినట్టయితే బాగా పట్టాలండి. బాగా అన్నీ చూసారా, ఈ విధంగా పట్టినట్టయితే ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇందుకోసం మనం ఒక 15 మినిట్స్ బిఫోర్ నానబెట్టిన చింతపండుని, అంటే నేను ఒక టమాటో సైజ్ అంత చింతపండుని తీసుకుంటున్నానండి. దీన్ని బాగా కలుపుకోవాలండి. టామరిన్ని బాగా కలుపుకొని ఆ రసాన్ని మనం చేపల్లోకి యాడ్ చేసుకుందాము. చూసారా, నేను చూపించిన విధంగా బాగా కలుపుకొని పులుపుకి తగ్గట్టుగా కలుపుకోండి. కొన్ని దగ్గరలో చింతపండు ఎక్కువ పులుపు ఉంటుంది, కొన్ని దగ్గరలో ఉండదు కదా. సో నేను అందుకనే సైజెస్ అనేవి ఎగ్జాక్ట్గా చెప్పలేను. నేనైతే టమాటో సైజ్ అంత చింతపండుని తీసుకున్నానండి. దీన్ని నానబెట్టి ఆ రసాన్ని కూడా ఇందులో కలుపుకొని ఒకసారి ముక్కలన్నింటి కూడా బాగా కలుపుతున్నానండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ విధంగా కలుపుకొని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వీటిని బాగా ఉడకనిద్దామండి. చూసారా, 15 మినిట్స్ తర్వాత ఎంత బాగా ఉడుకుతున్నాయో. మనం
ఆ ముక్కని చూస్తే ఉడికిపోయినట్టుంటే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయొచ్చండి. మనకి పెద్ద ప్రాసెస్ హడావిడి కూడా అవసరం లేదండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. డెఫినెట్‌గా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూసారా ముక్క అనేది ఎంత సాఫ్ట్‌గా ఉడికిందో. ఇందులో ములంకాడ వేయడం వల్ల ఆ రసం కూడా సూపర్‌గా ఉంటుందండి. ఇంకేం అవసరం లేదు. వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయొచ్చు.